పోన్లేండి, చెప్పొద్దు. మీరిలా మౌనంగా ఉన్నా మీ కళ్ళు చెప్పేది నాకు తెలుస్తుంది. మీ కళ్ళేం చెప్తున్నాయో తెలుసా? మీకు నేనంటే పిచ్చి అభిమానం అని. నేను సంతోషంగా ఉండటమే మీకు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ సంబంధం నేను చేసుకుంటే సుఖంగా ఉంటానా? అవును చిట్టి తల్లి, ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటాను. ఈ సంబంధం నేను చేసుకుంటే సుఖంగా ఉంటానా? అవును చిట్టి తల్లి, ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటాను. నిన్ను సంతోషంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నానన్నది ఆ భగవంతుడికి తెలుసు. ఈరోజు నీ నిశ్చితార్థం జరిగి తీరుతుంది. వెళ్ళి తయారావు. ముహూర్త సమయం మించిపోకుండా నిశ్చితార్థం తంతులు ఆరంభిద్దామా? అలాగే కానిద్దాం. ఇవిగో మేము తెచ్చిన కానుకలు, ఈ నగలు, ఈ చీరలు. అన్నట్టు వినమ్మా, ఏడాది తిరగకుండా నాకు మేనల్లుండి కనివ్వాలి. బాబు శ్యామ్, గాయత్రి మంచి అదృష్టవంతురాలు. అందుకే నీలాంటి అన్నయ్య, మా మాధవి లాంటి వదిన దొరికారు. లేకపోతే ఇలాంటి అమ్మాయిలకి అసలు పెళ్ళే కాదు. అది అక్షరాల నిజమక్క. ఈ నిశ్చితార్థం మీ పెద్ద మనసు వల్లే జరుగుతోంది. లేదంటే ఎవరు చేసుకుంటారు ఈ అభాగ్యురాల్ని? ఈ ఇంట్లో ఏం లోటుందా నీకు? మనసుకు నచ్చింది తింటున్నావు, నచ్చినట్టుంటున్నావు. జీవితంలో నీకు ఇంకేం కావాలి అసలు? గుర్తింప. అవును, గుర్తింపే. ఆ బ్రహ్మ నా తలరాతలో గుర్తింపు రాయటం మర్చిపోయాడు. కానీ నాన్నగారు నాకు విద్యాబుద్ధులు నేర్పించారు. అందుకే ఇప్పుడు నేను స్వయంగా బ్రహ్మ రాసిన రాతని తిరగ రాసుకుంటాను. మీరిచ్చే సమాధానంపై మీ అమ్మాయి భవిష్యత్తు ఆధారపడి ఉంది. తను ఒక మామూలు అమ్మాయిలా జీవితాన్ని నెట్టుకెళుతుందా, లేక ఆమీర్ కోర్టు రాణిగా మారి ఈ రాజ్యాన్ని ఏలుతుందా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. చిత్తం. రాజమాత మీ కుమార్తె రాసిన లేఖని ఎంతో పదిలంగా మీకు తిరిగి ఇస్తున్నారు. ఎంతైనా గాయత్రి గౌరవం ఇకపై రాజ్మహల్కి ఎంతో అవసరం కదా. నీ కలలన్నీ పండాయి తల్లి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూశాడు. అమ్మా, రాణాగారు నా లేఖకి ఇలా జవాబిచ్చారు. మమ్మల్ని సంప్రదించాలని కూడా మీకు అనిపించలేదా? రాకుమారి షర్మిల విషయమై ఇంతకు ముందు మిమ్మల్ని అడిగినప్పుడు దాన్ని ఏ రకంగా మీరు తిరస్కరించారో మీకు తెలుసు, మాకు తెలుసు. అందుకే ఆమీర్ కోర్టు శ్రేయస్సుకు ఏది మంచిదో దానికి మిమ్మల్ని సంప్రదించాలనుకోలేదు. ఈ ఆమీర్ కోర్టుకి రాజులం మేము. ఇక్కడ ప్రతి నిర్ణయం మేమే తీసుకుంటాం. రాజు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనది కానవసరం లేదు. ఇది మా జీవితం,
మా జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు లేదు. రాజులకు తమకంటూ ఒక జీవితం అనేది ఉండనే ఉండదు. రాజుల జీవితం పైన అధికారం కేవలం ప్రజలకే ఉంటుంది. మీరు కేవలం ఇంద్రవదనే అయ్యుంటే తమరికి ప్రేమించడానికి, ఆ ప్రేమను తలుచుకుంటూ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడానికి పూర్తి అధికారం ఉండేది. కానీ మీరిప్పుడు రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ గారు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడగదలుచుకున్నది ఒక్కటే. మేమిప్పుడు మాట్లాడుతున్నది ఒక రాజుతోనా, లేక ఒక ప్రేమికుడితోనా? మేం కూడా ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ ప్రశ్న అడుగుతున్నదెవరు? ఒక తల్లా లేకపోతే ఆమీర్ కోట్ రాజమాత గారా? ఈ ప్రశ్న మమ్మల్ని ఓ అమ్మ అడుగుతూ ఉంటే ఆ అమ్మకేం చెప్తామంటే తన కుమారుడికి అతనికి నచ్చినట్టు జీవించే అధికారం ఇమ్మని. కానీ ఒక రాజమాత మమ్మల్ని ఇలా ప్రశ్నిస్తే మేం వారిని ఒకటే అడగాలనుకుంటున్నాం, వారు చేసిన తప్పులకు మాకెందుకు శిక్ష పడాలి అని. ఆమీర్ కోట్ని మీకు అప్పగించి వెళ్ళినప్పుడు ఈ రాజ్యానికి ఎటువంటి రుణాలు లేవు. రుణాలు ఎవరు తీసుకున్నారు? తమరే. ఈ రాజ్యానికి పట్టిన దుర్గతికి కారణం ఎవరు? తమరు. మరి శిక్ష నాకెందుకు విధిస్తున్నారు? మా నుండి సులక్షణ జ్ఞాపకాలను మీరు ఎందుకు లాక్కుంటున్నారు? ఎందుకంటే మీరు దీనికి అంగీకరించలేనంటే తప్పెవరిదైనా కానివ్వండి, శిక్ష ఆమీర్ కోట్ ప్రజలకే పడుతుంది. రాణా గారు, బహుశా మీకు తెలియదేమో, పెద్ద రాణా గారితో మా బంధానికి ప్రేమ పునాది కాదు. అదంతే. రాజుల బంధాల్ని నిర్ణయించేది రాజనీతే రాణా గారు. రాజ్యాన్ని శాసించేవారు ఎవరైనా వారికి హృదయాల్ని శాసించే అధికారం ఉండదు. మీరెంతో అదృష్టవంతులు కాబట్టే మీకు సులక్షణ లాంటి భార్య లభించింది. దురదృష్టవశాత్తు విధి ఆమెను మీకు లేకుండా చేసింది. కాని ఆమె ప్రేమనే సాకుగా పెట్టుకుని మీరు మీ బాధ్యతల నుంచి ఈ విధంగా తప్పించుకోలేరు రాణాగా. మా జ్ఞాపకాలకు సాకు అనే పేరు పెట్టి వాటిని కించపరచకండి రాజమాత. కాలం మారిపోతోంది రాణాగారు. దేశంలో స్వాతంత్రోద్యమం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాచరికాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమైన పని. అందుకే మనం ఆమీర్ కోట్ని పటిష్టం చేసుకోవాలి. ఆమీర్ కోట్కున్న రుణాలన్నీ తీర్చుకోవాలి. ఒకవేళ మనం రుణాల్ని తీర్చలేకపోతే ఆ గోవింద్ సేఠ్ ఆంగ్లేయుల న్యాయస్థానంలో దావా వేస్తాడు. దాంతో ఆంగ్లేయ పాలకులు ఆమీర్ కోట్ సింహాసనం మీద మీ స్థానంలో మీ చిన్నాన్నగారిని నియమించడానికి సందేహించరు. అలా ఒకవేళ ఆయన సింహాసనాన్ని ఎక్కితే మీ ప్రజలకు ఎలాంటి గతి పడుతుందో మాకంటే మీకే బాగా తెలుసు. ఇక బాధ్యతంతా మీపైనే ఉంది. మీరు అడుగుతుంటారు కదా, మీరు పెద్ద రాణా గారి వంటి రాజుని అవగలనా అని. మీరీ పరీక్షలో గనక నిలబడగలిగితే వారికంటే గొప్ప రాజులను పెంచుకుంటారు. తుది నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు మీ ప్రేమను లేక ఆమీర్ కోట్నో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. గారి జాతకంలో సర్వదా కాలసర్ప దోషం పడగ విప్పి కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఇంకా దేవుడికే తెలియాలక్క. ఈ గాయత్రి అడుగు పెడితే ఆ రాజ్మహల్ కి ఏమవుతుందో ఏమో. తన దోషం కారణంగా పాపం ఆ రాణాగారు హరి అనేస్తే మరి అప్పుడో